నేను పోయి ఈయన గెలిగిన ఏడు నా గిన్నంతా పెరిగి అవన కింద వేస్తాడు. నా రక్తం తీసుకుని మా అమ్మకి ఎదురంటే బ్లడ్ అడ్ ఇచ్చారు నమ్మలా మా అమ్మ ఫస్ట్ కోడి రక్తం అనుకునేది. నీ అమ్మ అది కోడి రక్తం కాదు, నిజంగా నీ కొడుకు రక్తమే. సరేమ్మా నీ ఫోటో తెచ్చినా కానీ నువ్వు ఎప్పుడు పట్టుకోవాలమ్మా, అది పట్టుకో మా వీడియో తెచ్చండి తీసుకోవాలి. నేను మా అమ్మ కంటే తెలివిన నేను అర్థం చూపించిన మొహం. మా భగత్ కాడికి ఏంద్రంటే నెక్స్ట్ మంత్ ఏంద్రంటే పుట్టినరోజు చెప్తా. వీడికి తిప్పి కొడితే సంవత్సరం కూడా రాలా. అప్పుడే ఏంద్రంటే మా అమ్మకి ఏంద్రంటే సుక్కలైతే చూపించాడు. వీడెల్లరి వాళ్ళ అమ్మ అయితే చూడాలి, లేకపోతే మా అక్క చూసింటే ఓయమ్మ అలాగే గీక్కుండు నెత్తి మీద జుట్టు రాలిపోయి. నా గిన్నెలో అన్నం అయితే చూసాడు, ఇంకా దాన్ని ఖచ్చితంగా కూడా వచ్చి లోడబెట్టాల్సిందే. కామెడీ ఏంటంటే వాడు తినలేడు నన్ను తినలేడు, ఖచ్చితంగా వాడు లోడబెట్టి కింద వేయాల్సిందే. ఈ పిల్లోడు ఎవరంటే నా రక్తం నా మేనమ్మ కొడుకు మామ. వీడి పేరు వచ్చి భగత్ భార్గవరావు. మా అమ్మ చూడు నా దెబ్బకు పారిపోయి తలుపులు అయితే వేసుకుంది. ఎందుకు తెలుసు? నేను గట్టిగా పట్టుకుని గిల్లేసిన మామ. ఎందుకు తెలుసా? నన్ను ఏదో ఒకటి గెలుపుతా ఉంటుంది. చిన్నప్పుడు అప్పదీపిలేదని చెప్పి దవరా తీసుకుని నెత్తి పట్టు కొట్టిన మా అమ్మ అయితే చెప్తాను దాని గురించి. ఎప్పుడు దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజంతా మా అమ్మతో రచ్చ చేసుకుని సాయంత్రం ఏంటంటే కాంచనా సినిమాకి అయితే వచ్చింది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసిన ఊరే ఆయన థియేటర్ లో చూసింటే బాగుండే అనిపించింది. ఇప్పుడు నా కోరిక అయితే నెరవేరేది మామ. ఏదో కొత్తగా చూసినట్టు అనిపించింది. నేను ఒక పాట కోసం అయితే వెయిట్ చేసిన మామ. అదే మామ నలుపు నేరేడంటి.